యస్య అనుగ్రహమిచ్చామి తస్య విత్తం హరామ్యహం. ఇది భాగవతంలో భగవానుడు అన్నమాట. యస్య అనుగ్రహం ఇచ్చామి తస్య విత్తం హరామ్యహం అంటే నేను ఎవరిని అనుగ్రహించబోతాను వాడి విత్తాన్ని ముందే అపహరించేస్తాను అని. మనకి ఏదో ఒకటి ఆయనకి ఇచ్చుకోవాలి, లేకపోతే మనకి ఏమీ లేకపోతే మన అహంకారము మన అజ్ఞానం ఉంటుంది, అదే మన విత్తం అనుకోవచ్చు. అది ఆయన హరించేసేదాకా మనకి ఏమీ ఇవ్వడు. చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు. శ్రీగురు చరిత్రలో శ్రీగురుడు ఆ పేద బ్రాహ్మణుడి ఇంట్లో ఆ చిక్కుడుకాయ కూరని స్వీకరించి అదే జీవనాధారంగా ఉన్న ఆ చిక్కుడుపాదిని అతనికి జీవనాధారంగా ఉన్న ఆ చిక్కుడుపాదిని పీకేసి దాని కింద స్వర్ణనిధిని చూపించారు ఆయన.